రష్యా గడ్డపై కొత్త వెలుగు ఉదయించింది. ఎన్నాళ్లుగానో మానవాళిని భయపెడుతున్న క్యాన్సర్కి ఒక కొత్త జవాబు లభించిందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఎంటెరోమిక్స్ అనే టీకా పేరు ఇప్పుడు అందరికీ వినిపిస్తోంది. ఇది సాధారణ వ్యాక్సిన్ కాదు. ఇది మానవ కణాలతో మాట్లాడే ఓ రహస్య గీతంలా పనిచేస్తుంది. కణాలకు బలాన్ని నేర్పుతుంది. శత్రువైన క్యాన్సర్పై నిలబడి పోరాడమని చెప్తుంది. 3 ఏళ్ల పాటు సాగిన పరిశోధనల తర్వాత ఈ ఔషధం మరింత బలపడింది. ప్రతి పరీక్షలోనూ ఇది తన ప్రభావాన్ని చూపించింది. ఎన్నిసార్లు ఇచ్చినా చెడు ప్రభావం లేకుండా శరీరాన్ని కాపాడుతూ వస్తోంది. కొన్ని సందర్భాల్లో ట్యూమర్లు చిన్నబడ్డాయి. మరికొన్ని సందర్భాల్లో అయితే వాటి పెరుగుదల నెమ్మదించింది. ఆ మార్పు 60 నుంచి 80% వరకు కనిపించింది. ఈ దశలన్నింటినీ చూసిన శాస్త్రవేత్తలు ఒక కొత్త నమ్మకాన్ని పొందారు. ఈ టీకా ముందుగా పెద్ద పేగు క్యాన్సర్పై దృష్టి పెట్టింది. మన శరీరంలోని పేగు ఎంత ముఖ్యమో అందరికీ తెలుసు కదా. అక్కడే మొదలయ్యే వ్యాధి ప్రాణాలకు ముప్పు తెస్తుంది. ఎంటెరోమిక్స్ ఆ ముప్పును ఎదుర్కొనే మొదటి వీరుడుగా రంగంలోకి దిగుతుంది. శరీర కణాలు ఆయుధాలు ఎత్తి నిలబడినట్లుగా ఈ టీకా వాటికి పోరాట శక్తినిస్తుంది. అంతేకాదు, మెదడులో వేగంగా వ్యాపించే భయంకర రోగాలను కూడా సైంటిస్టులను లక్ష్యంగా పెట్టుకున్నారు. అలాగే చర్మాన్ని కళ్లను తాకే మెలనోమా అనే వ్యాధి నిర్మూలన వైపు కూడా అడుగులు వేస్తూ ఉన్నారు. ఒక్కో అడుగు కొత్త భవిష్యత్తుకు దారి తీస్తోంది. అందుకే ఈ టీకా కేవలం ఒక ఔషధం మాత్రమే కాదు, ఇది మానవ శాస్త్రానికి కొత్త మార్గం చూపే దీపం. ఇప్పటి వరకు శాస్త్రవేత్తలు క్యాన్సర్ని మందులతో, శస్త్రచికిత్సలతో ఎదుర్కొన్నారు. అవి కొన్ని సందర్భాల్లో ఉపశమనం ఇచ్చినా కూడా తరచుగా శరీరాన్ని అలసటకు గురిచేశాయి. కానీ ఎంటెరోమిక్స్ ఒక కొత్త తత్వాన్ని పరిచయం చేస్తోంది. ఇది శరీరాన్ని శత్రువుల నుంచి కాపాడమే కాకుండా శరీరం తానే రక్షకుడిగా మారాలని నేర్పిస్తోంది. ఇది మానవ శాస్త్రానికి ఒక విప్లవంలా నిలవనుంది. ఈ విధానం విజయం సాధిస్తే రేపటి తరాలకు ఇది ఒక కొత్త వైద్య భాష అవుతుంది. వైద్య చరిత్రలో కొత్త అధ్యాయం మొదలవుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు క్యాన్సర్ అనే మాట విన్నప్పుడల్లా గుండెల్లో భయమే మిగిలేది. రేపటి రోజుల్లో ఆ భయం కూడా మెల్లగా తగ్గిపోవచ్చు. జీవితం మరోసారి ఆశతో నిండిపోవచ్చు. ఒక రోగిని కాపాడడం మాత్రమే కాదు, మానవ జాతి మొత్తానికి ఇది ఒక ధైర్య గీతంలా మారుతుంది. ఎంటెరోమిక్స్ అనే ఈ కొత్త ఆవిష్కరణ కేవలం శరీరాన్ని రక్షించడమే కాదు, మనసులను కూడా వెలిగించబోతోంది. ఎందుకంటే శాస్త్రం తన శ్రద్ధను మనిషి జీవితంపై పెట్టినప్పుడు ఆశలు పూస్తాయి. రేపటి వైద్య శాస్త్రం ఇక కేవలం ఆసుపత్రుల గోడల్లో బంధించబడదు. ఇది ఒక కొత్త తత్వంగా, ఒక కొత్త శైలిగా, ఒక కొత్త పాఠంలా మారుతుంది. ప్రతి శరీరం తనలోని ఉన్న రహస్య బలాన్ని గుర్తించుకోవడం ప్రారంభిస్తుంది. అలా రష్యా నుంచి పుట్టిన ఈ ఆవిష్కరణ ప్రపంచానికి ఒక కొత్త స్వప్నాన్నిస్తోంది. భవిష్యత్తులో ఆ స్వప్నం ఎన్ని హృదయాల్లో వెలుగులు నింపుతుందో, ఎన్ని కుటుంబాల్లో కొత్త నవ్వులు పూయిస్తుందో కాలమే సమాధానం చెప్పాలి బాస్.